హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ షన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి మహిళకి ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ వీడియోలో అసలు మహిళా దినోత్సవం అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం. మహిళా దినోత్సవం ఒక పుట్టుకు, ఒక అస్తిత్వానికి, ఒక పునరుజ్జీవానికి, కొనసాగింపుకు గౌరవం ఇచ్చే రోజు. నిజానికి మన భారతీయ పద్ధతిలో ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదో విజయదశమి. మనిషి మనుగడ కోసం స్త్రీ అవసరాన్ని గుర్తించి స్మరించే రోజు. భూమి మీద మనిషి అంటూ మిగలడానికి పురుషునితో సమానంగా స్త్రీ అవసరం అన్న నిజాన్ని గుర్తు చేసే రోజు. చుట్టూ స్త్రీల ఆర్తనాదాలను వింటూనే నిద్రలేస్తున్న మనం పొద్దున్నే కళ్ళ ముందు కనిపించిన భార్యకి, అమ్మకి, సోదరికి ఉమెన్స్ డే విషెస్ చెప్పేస్తాం. మరి బస్సులో కనపడే లేడీ కండక్టర్కి, పొద్దున్నే మీ కాలనీలో రోడ్లను శుభ్రం చేసే మున్సిపల్ వర్కర్కి, అన్నిటికన్నా తక్కువగా 20 కేజీల బుట్ట నెత్తిన పెట్టుకునే కూరగాయలు అమ్మడానికి వచ్చే అవ్వకి ఎవరు చెప్తారు? అసలు మహిళకంటూ ఆమె పడే శ్రమకి గుర్తింపు ఇవ్వడానికంటూ ఒక రోజుందని, నీ కాళ్ళ మీద పడుకోబెట్టి నాకు లాలపోసి స్తన్యమిచ్చి, సోదరిగా నాకంటూ కొన్ని విలువలు నేర్పి, భార్యగా నన్నే ఒక మనిషిలా నిలబెట్టిన నీకు ప్రతిరోజు ఒక మగవాడిలా గౌరవంతోనూ ప్రేమతోనూ చూడబడుతున్న నేను ఒక్కరోజు నీకోసం కృతజ్ఞత చెప్పుకోవడానికి ఒక్క రోజుందని చెప్పుకోవాలని అనిపించినప్పుడు, ఇదిగో మన చుట్టూ ఉండే ఈ పని మనిషి, కూరలమ్మే అవ్వ, మున్సిపాలిటీ వర్కర్, మన ఇంటి పనులన్నీ చేసే అమ్మ, భార్య, వీళ్లకంటే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం రోజున ఇంకెవరు అర్హులు? ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఈ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ఏ దేశపు రాణిగారు పుట్టినరోజో, మరేదో చరిత్ర పురుషుని తల్లి భార్యలు కొత్త దేశాన్ని ఆదుకున్న రోజో కాదు. ఒక సమిష్టి విజయానికి ప్రతీక. సమానత్వం కోసం శ్రామిక వర్గంలో మహిళా సమానమే అన్న సమానత్వపు విజయ పతాకం ఎగరేసిన రోజు. ఒక పేదల పెంపు ఉద్యమం అస్తిత్వవాద ఉద్యమంగా మారిన రోజు. స్త్రీ శక్తి అంటే పిల్లల్ని కనడమో లేదంటే ప్రేమ గీతాలకు పరవశించడమో కాదు, కార్మిక శక్తిగా తాము చేసే పనిని తక్కువ కాదని నిరూపించుకున్న రోజు. అందుకే ఇది కేవలం మహిళా దినోత్సవం కాదు, శ్రామిక మహిళా దినోత్సవం. ఒక్కసారి గత చరిత్రలోకి వెళితే ఈ మార్చి 8కి దాదాపు 160 సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంతకీ ఇది ఎప్పుడు, దేనికోసం? ఇది నిజంగా వేడుకలు చేసుకునే రోజా లేక నిరసన తెలిపే రోజా? దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీన మహిళలకు ప్రత్యేక తేదీగా గుర్తిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైందంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ఏటా నిర్వహిస్తుంది. దీనికి పుట్టక బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెక్టిన్ అనే ఒక మహిళ. 17 దేశాల నుండి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెక్టిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇక అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్, డెన్మార్క్ దేశాలు నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ద వేడుకలు కూడా జరిగాయి. ఇక సాంకేతికంగా చెప్పుకుంటే ఈ ఏడాది జరిగేది 112వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు. అయితే 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. అంతేకాదు, ప్రతి ఏటా ఏదో ఒక ఇతివృత్తం, థీమ్తో ఈ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. గతాన్ని వేడుకలు చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం అని మొదటి థీమ్ను నిర్ణయించింది. ఈ ఏడాది దేశ ఆర్థిక ప్రగతికి మహిళల ముందడుగే కీలకం అనే థీమ్. సృష్టికి మూలం మగువ, ఆకాశంలో సగం, అవనిలో సగం మహిళ. కాస్త ప్రోత్సహిస్తే అవకాశాలలోనూ సగం, అంతకు మించి అని నిరూపించే స్థితికి వచ్చింది నేటి మహిళ. దేశ ప్రగతి మహిళా సాధికారత మీద ఆధారపడి ఉంది. మహిళా సాధికారత లేకుండా దేశ శ్రేయస్సును ఊహించలేమంటే అతిశయోక్తి కాదు. మహిళా సాధికారత సాధించడానికి, ఆర్థికంగా మహిళలు బలోపేతం కావడానికి దేశ ఆర్థిక రంగంలో మహిళలు
కీలక భూమిక పోషించడానికి విధానాలలో మార్పులతో పాటు సామాజిక చైతన్యం, కుటుంబ ప్రోత్సాహం ఎంతో అవసరం. ప్రపంచ జనాభాలో సగం మంది మహిళలే ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక భారతదేశం విషయానికి వస్తే ప్రతి 1000 మంది పురుషులకు 1020 మంది మహిళలు ఉన్నారని ఆర్థిక సర్వే వెల్లడించింది. పురుషుల కంటే ఎక్కువగా ఉన్న మహిళలు దేశ జీడీపీలో అంతే కీలకంగా ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరు అనే చెప్పాలి. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 9% ఉన్న మహిళా అక్షరాస్యత ప్రస్తుతం 77% చేరుకుంది. భారతదేశ జీడీపీలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచవలసిన అవసరం ఉంది. 77% మహిళలు చదువుకుంటున్నప్పటికీ ఇంకా చదువుకున్న ఆడపిల్లలు చాలామంది ఇంకా సాంప్రదాయాలు, కట్టుబాట్లు గోడల మధ్య ఉండి ఉపాధి కోసం గడప దాటుతున్న పరిస్థితి లేదు. ఇందుకు కారణం పనిచేసే చోట మహిళలకు ఉన్న ఇబ్బందులు, పని వాతావరణంలో సమస్యలు, వేతనాలలో పురుషులకు ఒక విధంగా మహిళలకు ఒక విధంగా ఇవ్వడం వంటి వ్యత్యాసాల కారణంగా, అంతేకాకుండా కొన్ని సందర్భాలలో లైంగిక వేధింపుల కారణంగా మహిళలు ఉపాధి దిశగా, ఆర్థిక సాధికారత దిశగా బలంగా అడుగులు వేయలేకపోతున్నారు. ఇక వాస్తవంగా పెరుగుతున్న అసమానతలపై ధర్నాలు, నిరసనలు కూడా నిర్వహించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య కారణం. ఇక మార్చి 8నే ఎందుకు జరుపుకోవాలి అంటే 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ఆహారం, శాంతి కోసం డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. 4 రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ II సింహాసనాన్ని వదులుకోవలసి వచ్చింది. తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం, గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా దేశాల్లో జాతీయ సెలవు దినంగా కూడా ప్రకటించారు. భారతదేశంలో తొలిసారి అహ్మదాబాద్లో అనసూయ సౌరాబాయి టెక్స్టైల్ లేబర్ అసోసియేషన్ పేరుతో తొలి మహిళా కార్మిక సంఘం ఆవిర్భవించింది. అక్కడితో ఆగలేదు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో చోట మహిళా నిరసనలు తెలియచేస్తూనే ఉన్నారు. పోను పోను శ్రామిక అనే పదాన్ని కూడా ఎప్పటిలాగానే సామ్రాజ్యవాదం మింగేసింది. సృష్టికి మూలం మహిళ. అలాంటి మహిళని గౌరవించడం మన విధి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన స్త్రీ నేడు మగాడికి సమానంగా రాణిస్తుంది. అన్ని రంగాల్లోనూ పురుషుడికి గట్టి పోటీ ఇస్తుంది మహిళలు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బంది గురిచేసే ఎన్నో సంఘటనలు రోజూ మనం టీవీల్లోనూ, పేపర్లోనూ చూస్తూ ఉంటాం. దేశంలో మహిళలకు భద్రత కరువైందని అనేక సంఘాలు గొంతెత్తి అరుస్తున్నాయి. మన పుట్టుకకు కారణమైన మహిళను గౌరవం ఇచ్చేది ఇలానేనా? కనీసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగానైనా మహిళలపై మన గౌరవాన్ని చాటుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలని, సూచనల్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.